బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే. రేస్ నుంచి ఆ ముగ్గురు అవుట్. అరెరే ధమాల్. బిగ్ బాస్ ప్రతి సీజన్లోనూ ఆట చివరికి వచ్చేసరికి ఈ టాప్ 5 లెక్కలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట చివరికి వచ్చిన తర్వాత అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉండడంతో వాళ్ళలో ఎవరు టాప్ 5కి వెళ్తారనే ఆసక్తి ఉంటుంది. విన్నర్ ఎవరు అని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో టాప్ 5 ఎవరుంటారు అనేది కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సీజన్ లో అందరూ సొచ్చులు పుచ్చులే అన్నట్లుగా ఉన్నారు. ఎవరు స్ట్రాంగ్ అన్నది కాకుండా ఎవరో ఒకరు అన్నట్టుగా మారింది పరిస్థితి. మరి అలా ఉంది కంటెస్టెంట్స్ ఆట. ప్రెజెంట్ ఉన్న ఈ ఈక్వేషన్స్ బట్టి ఉన్న 8 మందిలో టాప్ 5కి వెళ్లేదెవరో చూద్దాం. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 ఆట చివరి దశకు వచ్చేసింది. మరో 2 వారాల్లో ఈ రణరంగానికి ముగింపు పలకబోతున్నారు. అన్ని సీజన్ల కంటే భిన్నంగా జరిగిన ఈ సీజన్లోనే చాలానే మలుపులు గెలుపులు ఓటములు ఉన్నాయి. కానీ అనుకున్నంతగా అయితే సీజన్ హిట్ కాలేదు. బిగ్ బాస్ ప్రోమో హిట్ అయినట్టు కూడా ఎపిసోడ్ హిట్ కాలేదు అంటే మీరే అర్థం చేసుకోండి. సాధారణంగా ప్రతి సీజన్ ఆట మొదలైన తర్వాత హైప్ వస్తుంటుంది. కానీ ఈ సీజన్ మాత్రం ఆట ఆరంభానికి ముందే హైప్ వచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ కామనర్స్ ద్వారా ఆట మొదలు పెట్టింది. వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్స్ ని హౌస్ లోకి పంపించి హౌస్ ను సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ గా 2 భాగాలు చేసి మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పంపించి మళ్ళీ వాళ్ళలో ఎలిమినేట్ అయిన వాళ్ళు రీ ఎంట్రీ ఇచ్చి మరికొంతమంది వైల్డ్ కార్డులు పంపించి బిగ్ బాస్ టీం చాలానే తిప్పలు పడింది. కానీ రణరంగం కాన్సెప్ట్ ని మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోయింది. ఆట ఏదైనా కూడా రసవత్తరంగా ఉండాలంటే బిగ్ బాస్ టీంనో లేదంటే హోస్ట్ నాగార్జునో అనుకుంటే సరిపోదు కదా. వంట అద్భుతంగా కుదరాలి అంటే వంటవాడితో పాటు వంట సామాగ్రి కూడా మొత్తం ఉండాలి. అప్పుడే కమ్మగా ఉండే భోజనం సిద్ధమవుతుంది. బిగ్ బాస్ ఆట కూడా అంతే. ఆట బాగా రావాలి అంటే ఆడించేవాడే కాదు ఆటగాళ్లే కీలకం. సీజన్ హిట్ అవ్వాలంటే కంటెస్టెంట్స్ స్ట్రాటజీస్ తో మైండ్ గేమ్ ఆడితే ఎపిసోడ్స్ హిట్ అవుతాయి. ఈ సీజన్ లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య ఆట రసవత్తరంగా ఉంటుంది అనుకుంటే కామనర్స్ గా వెళ్ళిన వాళ్ళు మొదట్లో ఊపారు కానీ ఆ తర్వాత తారాజువ్వల్లా పైకి వెళ్లి తుస్సుమనిపించారు. వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ముందే బ్యాగ్ సర్దేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం 12వ వారం వరకు ఉండలేకపోయారు. అసలు వీళ్ళని ఎందుకు హౌస్ లోకి పంపించారా బాబు అని ఆడియన్స్ తలలు పట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 13వ వారానికి చేరుకునే లోపు హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వాళ్ళలో ఎవరున్నారో చూద్దాం రండి. సంజన, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, భరణి శంకర్, రీతు చౌదరి, ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ పడాల. ఈ 8 మంది రేస్ లో ఉన్నారు. అయితే టాప్ 5కి వెళ్లేది ఎవరు? టైటిల్ గెలిచే సత్తా ఎవరికి ఉందో చూద్దాం. ఎవరు ఉన్నా లేకపోయినా కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుల్ ఈ ముగ్గురు అయితే టాప్ 5లో పక్కాగా ఉంటారు అని బిగ్ బాస్ షో చూసే బుడ్డోడు కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే తనుజ ఫ్యాన్ బేసు పిఆర్ టీము చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇమాన్యుల్ కామెడీలోను గేమింగ్ లోను సూపర్ గా ఉన్నాడు కాబట్టి తనకి కూడా పర్లేదు టాప్ 5 కంటెస్టెంటే. కళ్యాణ్ సీజన్ స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డా ఆ తర్వాత తన ఆటతో దూకుడు చూపిస్తూ టాప్ 5 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ఎటొచ్చి ఆ తర్వాత ఉండే 2 స్థానాలే ఎవరు అనేది ఆసక్తిగా మారింది. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ ను పక్కన పెడితే సుమన్ శెట్టి, సంజన, డిమాండ్ పవన్, భరణి శంకర్, రీతు చౌదరి ఈ 5గురు మిగిలారు. వీళ్ళలో సంజన, సుమన్ శెట్టిలు వచ్చే 2 వారాల్లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సుమన్ శెట్టి ఈ వారం లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు కాబట్టి అతను ఈ వారమే ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఉన్నది 2 వారాలే. హౌస్ లో 8 మంది ఉన్నారు. టాప్ 5లో 5గురు మాత్రమే ఉంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వారమో లేదంటే వచ్చే వారమో డబల్ ఎలిమినేషన్ మస్ట్. కానీ గతంలో టాప్ 6 కూడా ఉండేవారు.
సీజన్ 6, సీజన్ 7లలో టాప్ 6 కంటెస్టెంట్స్ చివరి వారం వరకు ఉంచి మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంబటి అర్జున్, శ్రీ సత్యలను ఇలానే చివరి వారంలో హౌస్ నుంచి పంపించారు. అయితే అదే ఫార్ములా ఈ వారం కూడా కొనసాగితే టాప్ 6లో డిమాండ్ పవన్ కి ఛాన్స్ ఉండొచ్చు. లేదు టాప్ 5 మాత్రమే అనుకుంటే మాత్రం డిమాండ్ పవన్ కి టాప్ 5లో ఆశలు గల్లంతైనట్టే. ఎందుకంటే రీతు చౌదరి టాప్ లో ఉంటే డిమాండ్ పవన్ కి ఛాన్స్ లేనట్టే. ఇక భరణి శంకర్ టాప్ 5లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎలిమినేట్ అయిన అతన్ని మళ్ళీ హౌస్ లోనికి తీసుకుని రావడం, అందులోనూ అతనికి జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి మరీ సపోర్ట్ చేయడంతో భరణి టాప్ 5 ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ లెక్కన చూస్తే టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరంటే కళ్యాణ్ పడాల, తనుజ, ఎమాన్యుల్, రీతు చౌదరి, భరణి శంకర్. మరి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు అనే అంచనాలు కూడా చూసేద్దాం రండి. సుమన్ శెట్టి, సంజన, డిమాండ్ పవన్. నిజానికి భరణి, రీతుల కంటే డిమాండ్ పవన్ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్, బిహేవియర్ పరంగానూ పర్వాలేదు. కానీ రీతుతో అంటి పెట్టుకొని ఉండటమే అతనికి శాపంగా మారింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రీతు కోసమే, రీతు ధ్యాసనే అన్నట్టుగా గేమ్ ఆడాడు. చివరికి రీతు కోసమే టాప్ 5 నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి. టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అంటూ మంగమ్మ శబదాలు చేసిన డిమాండ్ పవన్ ముందే ఆ రేస్ నుంచి బ్యాగ్ సర్దేశాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ కోల్పోవడమే కాదు, టాప్ 5 ఆశలు కూడా గల్లంతైనట్టే.